వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గులాబీ బాస్ మార్కు కనిపిస్తుంది. ఓటమి తర్వాత కాస్త నిశ్శబ్దంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఒక్కసారిగా గర్జించారు. కమిటీల రద్దు, కేటీఆర్ కు బాధ్యతలు, పని చేయని వారికి ఉద్వాసన, ఇది ఇప్పుడు బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం సారాంశం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు అంటూ తన సొంత పార్టీ నేతలకే కేసీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ముఖం చూసి టికెట్లు ఇచ్చే కాలం చెల్లిందని, కేవలం క్షేత్రస్థాయిలో చెమట చిందించే వారికే ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పారు. అటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడం, ఇటు పార్టీని లోపల ప్రక్షాళన చేయడం, ఈ డబుల్ అటాక్ వెనుక కేసీఆర్ వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ మళ్ళీ ఫీనిక్స్ పక్షిలా లేస్తుందా? అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్లుగా కొందరు నేతల తీరు ఉంటే ఇకపై సహించేది లేదని కేసీఆర్ తేల్చేశారు. పార్టీ పదవులు అనుభవిస్తూ ప్రజల్లోకి వెళ్లని వారిని ఇక ఇంటికే పరిమితం చేయాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకే రాష్ట్ర స్థాయి మినహా క్రింది స్థాయి వరకు అన్ని కమిటీలను ఒక్క కలం పోటుతో రద్దు చేశారు. పార్టీలో నెలకొన్న స్తబ్దతను విడగొట్టేందుకు క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన పర్వం మొదలైంది. పనిచేసే వారికే పట్టం, పక్కన కూర్చునే వారికి ఉద్వాసన అనే బలమైన సంకేతాన్ని క్యాడర్కు పంపారు. కేవలం పార్టీ ముద్ర వేసుకుని తిరిగితే సరిపోదు. ప్రతి కార్యకర్త ఇప్పుడు ఒక సమర యోధుళ్లా పనిచేయాల్సిందే. గులాబీ కోటను మళ్లీ బలంగా నిర్మించేందుకు అధినేత ఈ కఠిన నిర్ణయాలకు నాంది పలికారు. కేసీఆర్ పార్టీలో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చారు. ముఖం చూసి మొహమాటానికి టిక్కెట్లు ఇచ్చే రోజులు ఇక పోయాయని ఆయన నేతలకు ఘాటుగా హెచ్చరించారు. ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉంటూ చెమట చిందించే వారికే ఈసారి బీఫారాలు అందుతాయని స్పష్టం చేశారు. పాత విజయాలను చూసుకుని మురిసిపోతే వచ్చే ఎన్నికల్లో మునిగిపోవడం ఖాయమని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో గ్రౌండ్ రిపోర్ట్ మరియు ప్రజల నాడి మాత్రమే అభ్యర్థి భవితవ్యాన్ని తేలుస్తుందని చెప్పారు. నాయకులు తమ ఏసీ గదులను వదిలి వెంటనే గ్రామాల్లో పర్యటించాలని హుకుం జారీ చేశారు. గెలుపు గుర్రాలనే రేస్లోకి దించుతామని, సిఫార్సులకు అసలు చోటు లేదని తెగేసి చెప్పారు. మొక్కై వంగనిది మానై వంగున అన్న సామెతను గుర్తు చేస్తూ కేటీఆర్కు కేసీఆర్ కీలక బాధ్యతలను అప్పగించారు. కొత్తగా వచ్చే కమిటీ సభ్యులకు రాజకీయ ఓనమాలు నేర్పించే గురుతర బాధ్యత ఇప్పుడు కేటీఆర్ భుజస్కంధాలపై ఉంది. కేవలం నేతలను నియమించటమే కాదు, వారికి యుద్ధ తంత్రాలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై ఎలా పోరాడాలి మరియు సోషల్ మీడియాను ఎలా ఆయుధంగా వాడాలి అన్న దానిపై ఈ శిక్షణ ఉంటుంది. యువ నాయకత్వాన్ని రాటుదేల్చడమే లక్ష్యంగా కేటీఆర్ ఈ స్పెషల్ ట్రైనింగ్ క్లాసెస్ను నిర్వహిస్తారు. ఇకపై పార్టీలో క్రమశిక్షణ లేని వారికి తావు ఉండదని ఈ నిర్ణయం ద్వారా అధినేత సంకేతాలిచ్చారు. కేటీఆర్ పర్యవేక్షణలో సరికొత్తగా తయారయ్యే బీఆర్ఎస్ సైన్యం ఇప్పుడు రూపుదిద్దుకోబోతోంది. ఇల్లు గెలిచి రచ్చగెలవాలి అన్నట్లుగా సభ్యత నమోదుపై కేసీఆర్ తన పూర్తి ఫోకస్ పెట్టారు. గ్రామస్థాయి నుంచి పార్టీ అసలు బలాన్ని మళ్లీ అంచనా వేయాలని ఆయన శ్రేణులను ఆదేశించారు. ప్రతి ఇంటి తలుపు తట్టి పార్టీ చేసిన పనులను మరియు సిద్ధాంతాలను వివరించాలని సూచించారు. సభ్యత్వాల సంఖ్య ఆయా నాయకుల నియోజకవర్గ పనితీరుకు అసలైన నిదర్శనమని క్లియర్గా చెప్పారు. తక్షణమే సభ్యత్వ నమోదు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. పాత మిత్రులు కొందరు దూరమైన కొత్త రక్తాన్ని పార్టీలో చేర్చుకోవడంలో వెనకాడవద్దని చెప్పారు. బలం ఉన్న చోటే అధికారం ఉంటుందని, దానికి సభ్యత్వమే పునాది అని ఆయన బలంగా నమ్మారు. పని చేయని పాత కమిటీలను పూర్తిగా సాగనంపారు. ఇన్నాళ్లు కేవలం పదవుల్లో ఉండి పార్టీకి నష్టం చేసిన వారిపై అధినేత వేటు వేశారు. రాష్ట్ర స్థాయి కమిటీని మాత్రమే ఉంచి మిగిలిన వారందరినీ సామాన్య కార్యకర్తలుగా మార్చేసి షాక్ ఇచ్చారు. పార్టీలో ఎవరూ శాశ్వతం కాదని, పార్టీ ప్రయోజనాలే అత్యంత సుప్రీం అని హెచ్చరించారు. అసమ్మతి రాగాలకు పార్టీలో చోటు లేదని, అధిష్టానం మాటే ఇకపై వేదమని గుర్తు చేశారు. పార్టీ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన భావించారు. ఈ రద్దు నిర్ణయంతో పార్టీలో ఉన్న గొర్రెలను మరియు పులులను కేసీఆర్ స్పష్టంగా వేరు చేశారు. అదును చూసి కోత కొయ్యాలి అన్నట్లుగా కేసీఆర్ సరిగ్గా టైమింగ్ చూసి పార్టీ లోపల దెబ్బ కొట్టారు.
పార్టీలో ఉన్న లొసుగులను సరిదిద్దేందుకు ఇది సరైన సమయమని ఆయన గట్టిగా భావించారు. క్యాడర్లో ఉన్న అసంతృప్తిని తక్షణమే తొలగించి వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపబోతున్నారు. ఇకపై పార్టీ అంతర్గత వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎవరినైనా ఉపేక్షించబోనని సీరియస్ అయ్యారు. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయాలంటే నాయకులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడికే భవిష్యత్తులో రాజకీయ గుర్తింపు ఉంటుందని కితాబిచ్చారు. ఈ క్లిష్టమైన రాజకీయ చదరంగంలో పనితీరే అసలైన బలమని ఆయన విశ్లేషించారు. పాత నీరు పోయి కొత్త నీరు రావాలి అన్నట్లుగానే కొత్త కమిటీల నియామకం ఉంటుందని చెప్పారు. యువతకు మరియు నిజాయితీగా కష్టపడే కార్యకర్తలకు ఈసారి పెద్దపీట వేయాలని డిసైడ్ అయ్యారు. వారసత్వ రాజకీయం కంటే వ్యక్తిగత ఇమేజ్ మరియు పనితనం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తారు. ముఖాలు చూసి మొహమాట పడితే భవిష్యత్తులో పార్టీకే చేటని కేసీఆర్ ఆలస్యంగానైనా గ్రహించారు. ప్రతి జిల్లాలో పార్టీని ధైర్యంగా ముందుకు తీసుకెళ్లే బలమైన గొంతుకల కోసం ఇప్పుడు వేట మొదలైంది. క్రమశిక్షణతో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని మరోసారి భరోసా ఇచ్చారు. నూతన కమిటీలతో పార్టీలో కొత్త కళ తీసుకురావడమే ఇప్పుడు అధినేత ముందున్న ప్రధాన టార్గెట్. నిజం నిప్పులాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది అని కేసీఆర్ తన క్యాడర్లో విశ్వాసం నింపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణలను పార్టీ పరంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, పార్లమెంట్లో గళం విప్పి వాస్తవాలు చెప్పాలని ఆదేశించారు. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడమే కాదు, ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. భయం వీడి పోరాటం చేసే నాయకులకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల రేస్లో ప్రాధాన్యత ఉంటుంది. రాజకీయ కుట్రలను ఎలా తిప్పికొట్టాలో కేటీఆర్ ఇచ్చే శిక్షణలో భాగంగా నేర్పించబోతున్నారు. పార్టీని ఇబ్బంది పెట్టే ఏ శక్తినైనా వదిలిపెట్టేది లేదని గులాబీ బాస్ హూంకరించారు. అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టే ప్రభుత్వం అంటూ అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రైతులు పడుతున్న ఇబ్బందుల్నే ప్రధాన అస్త్రంగా చేసుకుని రోడ్లపైకి రావాలని నేతలకు సూచించారు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోని ఏ నాయకుడైనా పార్టీకి ఒక భారం మాత్రమేనని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు అధిష్టానానికి రిపోర్ట్ చేయాలన్నారు. రైతుల సమస్యలపై పోరాడే వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రేస్లో ముందంజ ఉంటుందని చెప్పారు. కేవలం సోషల్ మీడియా విమర్శలకే పరిమితం కాకుండా నేరుగా ప్రజల పక్షాన నిలబడాలని ఆదేశించారు. రైతే రాజు అనే నినాదంతో మళ్లీ జనంలోకి వెళ్లి పార్టీ సత్తా చాటాలని రూట్ మ్యాప్ ఇచ్చారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదని ముందే అధినేత అందరికీ హెచ్చరించారు. ఎన్నికల సమయం వరకు వేచి చూడకుండా ఇప్పుడే కదలి వచ్చి పోరాడాలని శ్రేణులకు చెప్పారు. పార్టీ పట్ల అంకిత భావం మరియు విశ్వాసం లేనివారు ఇప్పుడే తప్పుకోవచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అంటే కేవలం పార్టీ కాదు, ఒక శక్తి అని, దాన్ని మళ్లీ నిరూపించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ కమిటీల ప్రక్షాళన అనేది ఒక ఆరంభం మాత్రమేనని, మునుముందు మరెన్నో కఠిన నిర్ణయాలు ఉంటాయన్నారు. నాయకుల పనితీరు మెరుగుపడకపోతే ఎంతటి వారినైనా నిర్దాక్షిణ్యంగా పక్కన పెడతానని చెప్పారు. అధినేత వార్నింగ్తో ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని అలజడి మొదలైంది. కేసీఆర్ వేసిన ఎత్తుగడ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సరిగ్గా ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలవుతున్న సమయంలో ఆయన తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ప్రక్షాళన కేవలం మాటలకే పరిమితమవుతుందా లేక క్షేత్రస్థాయిలో మార్పులు తెస్తుందా అనేది వేచి చూడాలి.